గాయస్ మనమైతే ఇప్పుడు 6 లైన్ హైవేలో అయితే ఎంటర్ అయిపోతున్నాం. చూడండి గాయస్ 6 లైన్ హైవే ఎలా ఉంటుందనేది. మీరు కాళహస్తి కానీ తిరుపతి కానీ అయితే మీకైతే బాగా తెలిసి ఉంటుంది హైవే గురించి. రీసెంట్ గా అయితే ఓపెన్ చేశారు. చూడండి గాయస్ తిరుపతి జస్ట్ 33 కిలోమీటర్స్, కానీ మనమైతే ఇప్పుడైతే 255 జస్ట్ 20 minutes లోపల అయితే మనం వెళ్ళిపోతాం. టైం అయితే మీరు చూడొచ్చు. చూడండి గాయస్ 6 లైన్ హైవే. సో మనమైతే కొంచెం దాటిన తర్వాత అయితే ఎక్కపోతాం. ఇక్కడైతే యూటర్న్ వేసుకుని వెళ్ళాలి. సో యూటర్న్ వేయాలనుకోవట్లేదు నేను. సో స్ట్రైట్ కి వెళ్ళి అయితే ఎక్కేద్దాం పైకి. మనకైతే ఫేర్ అయితే ప్రెసెంట్ ఓకే. మనం కర్ణాటక ఎక్కిన తర్వాత, కర్ణాటక ఎంటర్ అయిన తర్వాత అయితే పట్టించుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇంకా చలో గాయస్ మనమైతే వెళ్ళిపోదాం. ఏంద్రా నాయన ఎక్కడ ఉందిరా వెళ్ళేదానికి ఇక్కడ? ఓ మై గాడ్, మేబీ రిటర్న్ రావాలేమో. ఓకే గైస్ మనమైతే యూటర్న్ తీసుకొని అయితే ఎక్కేద్దాం. ఇంకా మనమైతే రిస్క్ చేయాలనుకోవట్లేదు. సో నేనైతే ఇక్కడ టర్న్ తీసుకొని అయితే వెళ్ళిపోతాను 6 లైన్ హైవేకి. టర్న్ తీసుకుని వేసినాను. మేబీ అక్కడే తీసుకోవాల్సింది, నేనైతే తీసుకోలేదు. నేను డైరెక్ట్గా ఎక్కేది ఉంటుంది అనుకుంటున్నాను. సో నేనైతే యాక్చువల్గా కాళహస్తిలో టచ్ కాకుండా అయితే వెళ్ళాను చాలాసార్లు. అది వచ్చి ఎంజిఎం పెట్రోల్ బంక్ దగ్గర నుంచి కట్ అయిపోయి డైరెక్ట్గా అదే నాయుడుపేట హైవే రూట్ ఉంటుంది ఒకటి. ఆ రూట్లో అయితే వస్తాను. ఈ రూట్లో ఎప్పుడు రాలేదు. కార్లో వచ్చాం కానీ నేనైతే గుర్తుపెట్టుకోలేదు రూట్. సో యూటర్న్ వేసుకొని అయితే వచ్చేస్తున్నాను ప్రజెంట్ అయితే 6 లైన్ హైవేలో వచ్చేసాం గాయస్. సో లెట్స్ గో టు తిరుపతి. చూసారా గాయస్ రీసెంట్ గా మనకి ఈ నాయుడుపేట తిరుపతి 6 లైన్ హైవేలో కూడా అయితే టోల్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో టోల్ ఫీజు కూడా చాలా ఎక్కువ. కార్కి అయితే 140, ఇంకా లారీలకి అయితే ఇంకా 200 దాటిపోతుంది. ఇక హెవీ లోడ్ వెహికల్స్ కి అయితే 895 దాకా చార్జ్ చేస్తున్నారు అనమాట. హెవీ కాస్ట్ అని చెప్పుకోవచ్చు. సో 6 లైన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు, కానీ టోల్ చార్జెస్ అయితే చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ పెట్టారు. సో మనకి కొంచెం గవర్నమెంట్ ఆలోచించి మనకి టోల్ ట్యాక్స్ తగ్గిస్తే బెటర్గా ఉంటుంది. మనకైతే వెహికల్స్ కి 2 వీలర్స్కి అయితే ఏం ట్యాక్సెస్ అయితే ఏముండవు. కాకపోతే కార్స్ కూడా చూసారు ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది. వీళ్ళు టోల్ గేట్స్ అనేది రీసెంట్ గా ఓపెన్ చేశారు కాబట్టి అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే ఓపెన్ గా లేదనమాట. అంటే ఐ మీన్ ఆటోమేటిక్ సిస్టమ్స్ ఉంటాయి కదా, అవి అంతా ఇంకా సరిగా అయితే లేవు. వీళ్ళు మాన్యువల్ గా అయితే చూస్తున్నారు. సో దీనివల్ల అయితే టైమింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ అవుతుంది. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే తిరుపతికి అయితే ఎంటర్ అయిపోయాము. చాలా దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. మీకు అయితే కనిపిస్తూ ఉంటాయి, కొండలు అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. అదిగోండి ఇక్కడైతే మనకి రైట్ సైడ్ అయితే కనిపిస్తుంటుంది తిరుమల కొండలు. సో ఇవంతా తిరుమల కొండలే అనమాట, రైట్ సైడ్ ఉండేటివన్నీ. సో విజువల్స్ అయితే చూడండి ఎలా ఉందో. ప్రజెంట్ టైం అయితే 3:22 అయితే అవుతుంది. మనమైతే తిరుపతికి అయితే ఎంటర్ అయిపోయాము. మనం టౌన్లోకి అయితే వెళ్ళామన్నమాట. అవుట్స్కట్స్లోనే మనమైతే వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడు బెంగళూరుకి. సో చూడండి రైట్ సైడ్ విజువల్స్ ఎలా ఉందండి కూడా మీకైతే క్లియర్గా కనిపిస్తుందని అయితే అనుకుంటున్నాను. సో అటు సైడ్ రోడ్ అనేది కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట, వర్క్ జరుగుతుంది. సో అందుకనే మొత్తం రైట్ సైడ్ ఉన్న రోడ్డుని పంపిస్తున్నారు అనమాట, రావడం పోవడం వెహికల్స్ అన్ని. సో అందుకని కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది ఇక్కడ. సో కొంచెం దూరం వెళ్ళామంటే ఇది కూడా డైవర్షన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసాం, డైవర్షన్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. సో మనం ఇక్కడ డైవర్ట్ అయిపోతాం లెఫ్ట్లోకి. సో డైవర్ట్ అయిపోయి మనమైతే ఇంకా ఫ్రీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే నదిలాగా ఏదైతే ఉంది, నదో చెరువు ఏంటో ఇది నాకైతే తెలియదు. ఒకవేళ మీకు తెలుసుంటే మాత్రం కమెంట్ చేయండి, తిరుపతి ఏరియాలో ఎవరైనా చూస్తుంటే. ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఆఫ్ 5 కిలోమీటర్స్లో ఉందనే ఒక నోటిఫికేషన్ బోర్డు అయితే పెట్టారనమాట. సో మనకి తిరుపతికి వచ్చే వాళ్ళైతే మనం ఏ ఇబ్బంది లేకుండా వచ్చి ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే వెళ్ళొచ్చు అనమాట. సో చూడండి గైస్ మనకి రైట్ సైడ్లో అయితే మనకైతే కనిపిస్తున్నాయి తిరుమల కొండలు. శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారన్నమాట కొండ మీద. నేను వెళ్ళాలి, కానీ ఈ ఇయర్లో కుదురుతుందో అయితే తెలియదు. మేబీ నెక్స్ట్ ఇయర్ అయినా నేను వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను. చూసారా గైస్ ఇక్కడైతే రీసెంట్గా అయితే ఈ బిల్డింగ్స్ అంతా ఎల్లో కలర్ పెయింట్ చేశారు. మేబీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండడం వల్ల ఎల్లో కలర్ వేస్తారేమో, నాకైతే తెలియదు. అటు సైడ్ ఇటు సైడ్ మేబీ ఇదైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ అనే అనుకుంటున్నాను, ఏదైనా క్వార్టర్స్ అయ్యుండొచ్చు. సో అందుకనే మేబీ ఎల్లో అయితే కొట్టించినట్టున్నారు. ప్రజెంట్ గవర్నమెంట్ టీడీపీ కాబట్టి. సరే గాయస్ ఇదైతే తిరుపతి తాజ్ హోటల్.
కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్లో అయితే కనిపిస్తుంది కదా, అది తిరుపతి తాజ్ హోటల్. ఒక పెద్ద హోటల్ ఉందని, పెద్ద హోటల్ అని కూడా చెప్పొచ్చు తిరుపతిలో. ఇక రైట్ సైడ్లో అయితే టబూన్ అని ఒక మండి ఇది ఉంటుంది అనమాట, రెస్టారెంట్. అక్కడైతే చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు అయితే ట్రై చేశాను అక్కడ మండి. సో మీరు కూడా ఎప్పుడైనా వస్తే మాత్రం ఖచ్చితంగా టబూన్ రెస్టారెంట్ అయితే రికమెండ్ చేస్తాను. దానికైతే వెళ్ళి ఒకసారి టేస్ట్ చేసి చూడండి. నెక్స్ట్ టైం కూడా మీరు అక్కడికైతే వస్తారు. ఇదేం ప్రమోషన్ ఇదేం కాదు, నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను. సో నా ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద నేను చెప్తున్నాను అనమాట, ఆ రెస్టారెంట్ ఎలా ఉంటుంది, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అనేది. టబూన్ అంటేనే మీకు తెలుసు కదా, టబూన్ అంటేనే మనకి ఒక అరబిక్ స్టైల్ అనమాట. అరబిక్ స్టైల్లో వాళ్ళైతే పెడతారు మండి బిర్యానీ. అక్కడ చైర్స్ ఏమి ఉండవు అనమాట. మండి బిర్యానీ అంటే తెలిసిందే మనకి, మ్యాచ్ చేస్తారు, మధ్యలో ఒక చిన్న టేబుల్ పెడతారు, ఆ టేబుల్ మీద కూర్చొని తినడమే. ఆపోజిట్ క్రాస్లో అయితే యాక్సిడెంట్ జరిగింది గాయస్. మేబీ లారీ వచ్చేసి కారు ఇద్దరు ఒకేసారి రావాలనుకున్నారేమో, అది ఎడ్జ్లో అయితే తగిలింది. ఎవరికైతే ఏం కాలేదు, అడిగాను. సో ప్రజెంట్ అయితే డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి, ఇన్సిడెంట్స్ ఏంది వాళ్ళ క్లెయిమ్ అనేది. సో ఎవరికి ఏం కాలేదు కాబట్టి మనం అయితే వెళ్ళిపోదాం. ఇంతకుముందు కూడా నేను వరదేపాలెం రూట్లో అయితే వచ్చాను గాయస్. అక్కడ కూడా ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది. ఒక లారీ అనేది ఏం యాక్సిడెంట్ ఏం కాదు, అక్కడ టర్నింగ్లో వచ్చి లారీ వచ్చేసి స్లిప్ అయిపోయింది అనమాట. ఆయిల్ ట్యాంకర్ అనమాట అది. నేను అప్పుడైతే వీడియో అయితే రికార్డింగ్ ఆన్లో పెట్టలేదు. ప్రజెంట్ అయితే విజువల్స్ చూడండి. తిరుమల కొండ అయితే మీకు కనిపిస్తుందని అయితే అనుకుంటున్నాను. కనిపిస్తుందా మీకు? పైన టవర్స్ అయితే నాకైతే కళ్ళకైతే కనబడుతున్నాయి. మరి ఫోన్ రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి అది కనబడుతుందో లేదో నాకైతే తెలీదు. గోప్రో కొనాలనేది ప్లాన్లో అయితే ఉన్నాను ఫ్రెండ్స్. చూడాలి, మనకి మన ఛానల్ గ్రోత్ బట్టి ఉంటుందన్నమాట. నేను తీసుకొనాలా లేదా అనేది చూద్దాం. ఇప్పుడే నేనైతే తిరుపతి అవుట్స్కట్స్కి అయితే వచ్చేసాను. ప్రజెంట్ అయితే తిరుపతి దాటేసి ఒక 5 minutes అయితే అవుతుంది అనమాట. క్లైమేట్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. చూసారా, పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూడండి, ఫ్రంట్లో ఎలా కనిపిస్తుంది అనేది కొండలు. ఆ క్లైమేట్ కూడా చూడండి, ఆ కొండలు అయితే ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయి నా కళ్ళకైతే. ఆ కెమెరాలో ఎలా కనిపిస్తుంది నాకైతే తెలియదు, కానీ నా కళ్ళకైతే సూపర్గా అయితే కనిపిస్తుంది వ్యూ. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది, గాలి కూడా చాలా చల్లగా తగులుతుంది. సో వాన పడేలాగా ఉంది, వాన పడకూడదని అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుంది అనేది. గాయస్ చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి. అప్పుడే నా ముఖాన్ని అయితే పడుతున్నాయి, చూసారా, కెమెరా మీద కూడా పడుతున్నాయి. అయినా కానీ నేను ఆగాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఆగడానికి కూడా ఏం లేదు షెల్టర్ లాగా. సో వెళ్ళిపోదామని అయితే ఫిక్స్ అయిపోయాను. వెళ్ళిపోతా ఉన్నాను అనమాట. వర్షం అయితే పడతానే ఉంది లైట్గా. గాయస్ ఇప్పుడే ఆపాను, చాలా దూరం వర్షం దాటుకొని వచ్చి ఆపాను అనమాట. ఫుల్ వర్షం పడుతుందని చెప్పి ఫోన్ రిమూవ్ చేసేసి ఇంకా నేనైతే వచ్చేసాను అనమాట. ప్రజెంట్ కొంచెం దూరంలో ఒక 10-20 kilometers దాటి వచ్చాను అనమాట. ఇక్కడ వచ్చి ఆగాను. ఇక్కడైతే వర్షం అయితే లేదు, మొత్తం అయితే తడిసిపోయాను. గాయస్ ఇప్పుడైతే నేనైతే తిరుపతి దాటుకొని అయితే వచ్చాను. అసలు చాలా ఘోరం, వర్షం పడదు అనుకున్నాను, వర్షం అయితే పడింది, ఫుల్గా అయితే తడిసిపోయాను. ప్రజెంట్ అయితే మా అమ్మ మజ్జిగ ఇచ్చి పంపించింది, అదైతే తాగుతున్నాను. దాహం వేయట్లే, కాకపోతే ఇంకా కంప్లీట్ చేయాలని చెప్పి తాగేస్తున్నాను. వర్షంలో తడిచి వచ్చాను కదా, సో దాహం అయితే ఏమి వేయడం లేదు. చూసారు కదా క్లైమేట్ కూడా ఎలా ఉంది అనేది. ఇక్కడ మొత్తం అయితే క్లౌడీగా అయితే ఉంది. ప్రజెంట్ అయితే నా షూ అన్ని తడిచిపోయి అన్ని ఆరబెట్టుకుంటున్నాను నేను. అన్ని ఆరబెట్టుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలి. బండి అయితే అక్కడ పార్క్ చేశాను, బ్యాగ్ అక్కడే ఉంది. నేనైతే ఇక్కడ కూర్చోడానుకుంటే నేనైతే ఇక్కడ వచ్చి కూర్చొని వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఒక 5 minutes, ఒక 20 minutes అయితే నేనైతే తడుచుకుంటూ వచ్చాను. 20 కాకపోయినా 15 to 20 minutes అయితే నేనైతే తడుచుకుంటూ అయితే వచ్చాను. ఇంకా ఆగే పరిస్థితి కూడా లేదు, ఆపినా కానీ ఇంకా అక్కడ తడిసిపోతామని చెప్పి నేనైతే వచ్చేసాను అనమాట. చూసారు కదా గైస్, బండి అయితే ఎక్కడ ఉంది అది కొన్ని కనిపిస్తుంది కదా. ఓకే గైస్, నేనైతే ఇంకా మజ్జిగ తాగేసి నేను ఇంక స్టార్ట్ అయిపోతాను. ప్రెసెంట్ అయితే మనమైతే చిత్తూరు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది చిత్తూరు అవుట్స్కట్స్ అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు లెఫ్ట్ వెళ్తే మాత్రం చిత్తూరు వస్తుంది, రైట్ వెళ్తే మనం బెంగళూరు హైవేలో కనెక్ట్ అయిపోతాం అనమాట. మనమైతే రైట్ తీసుకుంటాం. సో ఇంకా మనమైతే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి బెంగళూరుకి. యూజువల్గా నేను బైక్లో వచ్చేటప్పుడల్లా నేను ఇక్కడ ఆగి భోజనం చేసుకుని అయితే వెళ్తాను అనమాట. ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఏమైనా తినాలనిపిస్తే ఇక్కడ ఆగి తినేసి అయితే స్టార్ట్ అవుతాను. ఇంకా దీన్ని దాటామంటే ఇంకా ఎక్కడ ఉండవు అనమాట. సో ఇంకైతే మనం స్ట్రైట్గా అయితే వెళ్ళిపోదాం, హైవే కనెక్ట్ అయిపోయాము. ఇంకా మనం లాంగ్ స్ట్రెచ్ ఇంకొకటి అంత ఒకేసారిగా. ప్రెసెంట్ అయితే మహాసముద్రం టోల్ ప్లాజా అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి మనకి సెకండ్ టోల్ ప్లాజా అని చెప్పొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనం కాళహస్తిలో ఒకటైతే క్రాస్ చేసాము, ఇది వచ్చేసి సెకండ్ టోల్ ప్లాజా అనమాట.
ఇంకా మేబీ నాకు తెలిసి 2 ఉన్నాయి అనుకుంటా బెంగళూరుకి ఎంటర్ అయ్యే లోపల 2 టోల్ ప్లాజాస్. కరెక్ట్గా అయితే ఐడియా లేదు, చూద్దాం. ప్రజెంట్ అయితే వెళ్ళిపోదాం మనం. ప్రజెంట్ అయితే మనమైతే పలమనేరుకి అయితే దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. చూసారా పలమనేరు అవుట్స్కట్స్ లో ఎలా ఉందనేది వ్యూ, రోడ్డు కూడా చూడండి ఎలా ఉందనేది ఇక్కడ. సో ఎల్లో లైన్స్ వేసారు. ఎల్లో లైన్స్ అంటే ఇక్కడ మనము ఓవర్టేక్ చేయకూడదు. ఓవర్టేక్ ఐ మీన్ ఇన్ ద సెన్స్ ఓవర్టేక్ అంటే క్రాస్ అయ్యి వెళ్ళకూడదు అనమాట, ఒకే లైన్ లో వెళ్ళాలి. సో మనకి వైట్ డాటర్ లైన్స్ ఉంటే మనం ఓవర్టేక్ చేసుకొని వెళ్ళొచ్చు. సో ఇప్పుడు చూడండి ఎల్లో డాటర్ లైన్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే మనం క్రాస్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. ఇది ఏంటంటే అనిమల్స్ క్రాస్ చేస్తుంటాయి అనమాట, జింకలు. అటు ఇటు ఫారెస్ట్ అనమాట ఇది. సో ఇది దాటుకొని అయితే వెళ్ళిపోదాం మనం. ఇక్కడైతే వర్షం అయితే ఏం లేదనమాట. ఇంతకుముందు తిరుపతి దాటంగానే వర్షం అయితే చాలా బాగా పడతా ఉందండి. నేను ఆగి కూడా కాసేపు రెస్ట్ తీసుకొని అయితే స్టార్ట్ అయ్యాను. ఈ సైడ్ చూసారంటే అసలు వర్షం లేదు, ఏం లేదు, ఎండగానే ఉంది. కానీ క్లైమేట్ ఓకే, మరి అంత ఎండ అయితే ఏం లేదనమాట. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి క్లైమేట్ ఇప్పుడు బాగుంది. సో మనమైతే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోదాం. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ బెంగళూరుకి 7 లోపల వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. అది చూడాలి వెళ్తానా లేదా అనేది. ప్రెసెంట్ అయితే మనం పలమనేరు ఫ్లైఓవర్ అయితే ఎక్కేసాం అనమాట. పలమనేరు లోపలికి పోకుండా స్ట్రైట్ గా బెంగళూరు వెళ్ళి హైవే అయితే ఎక్కేసాము. దాని మీద అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మనం అవుట్స్కట్స్ లోనే. సో చూడండి పలమనేరు ఫ్లైఓవర్ ఎలా ఉందనేది ఇక్కడ. నేనైతే నా ప్రీవియస్ నేను యూస్ చేసే R15 అయితే దీంట్లో వెళ్ళేవాడిని అనమాట. ఇక్కడైతే చాలా స్పీడ్గా అయితే వెళ్ళేవాడిని. ప్రెసెంట్ అయితే నేను లాగ్ చేస్తే వెళ్తున్నాను కాబట్టి స్పీడ్ అయితే వెళ్ళాలనుకోవట్లేదు. సో నార్మల్ స్పీడ్ లోనే వెళ్తున్నాను అనమాట ప్రెసెంట్. మనమైతే ప్రెసెంట్ ముల్బాగల్ దీనికైతే వచ్చేస్తాము, టోల్ ప్లాజాకి. ముల్బాగల్ టోల్ ప్లాజా ఇది. సో ఇది క్రాస్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇది క్రాస్ చేసిన వెంటనే నెక్స్ట్ అయితే కోలార్ వస్తుంది అనమాట. ఇక్కడ ముల్బాగల్ కూడా ఏంటంటే ఎంట్రన్స్ లో అయితే ఈ టోల్ ప్లాజా రాకముందు అయితే మనకు ఒక ఊరు వస్తుంది అనమాట. ఆ ఊరు దగ్గర అయితే ఒక టీ షాప్ ఉంటుంది. ఆ టీ షాప్ కూడా నేను టీ తాగుతూ ఉంటాను. ప్రెసెంట్ లేట్ అయిపోతుందేమో అని చెప్పి నేనైతే స్ట్రైట్గా వచ్చేస్తాను తాగకుండా. అక్కడైతే బాగుంటుంది టీ, నేను యూజువల్ గా తాగుతూ ఉంటాను అనమాట అక్కడ. ప్రెసెంట్ అయితే మనం వెళ్ళిపోదాం బెంగళూరుకి అయితే. ముల్బాగల్ దాటుకొని కోలార్ దగ్గరికి అయితే వచ్చేస్తాం మనము. చూడండి క్లైమేట్ ఈవినింగ్ అయిపోయింది, ఇంకా సన్సెట్ అవుతుంది. స్ట్రైట్గా అయితే మనకు కనిపిస్తుంది, నాకైతే కనిపిస్తుంది. వీడియోలో అయితే తెలియట్లేదు కనిపిస్తుందా లేదా అనేది, చూద్దాం. ప్రెసెంట్ అయితే కోలార్కి అయితే వచ్చేస్తాం అనమాట. ఇదే కోలారు అవుట్స్కట్స్ అని చెప్పొచ్చు అనమాట. కోలార్లో ఫేమస్ ఏంటంటే ఇక్కడ కూరగాయలు ఎక్కువ పండిస్తూ ఉంటారు. చుట్టుపక్కల అన్ని ఎక్కువ టమోటాలు అనమాట. టమోటాలు ఎక్కువ పండించి ఇక్కడ పెద్ద గోడౌన్ ఉంటుంది మనకి. ఫ్లైఓవర్ కింద అయితే ఉంటుంది అనమాట ఒక గోడౌన్ అంటే అన్ని వెజిటబుల్స్ అన్ని స్టోర్ చేసుకుంటా ఉంటారు. ఇదే అనమాట కోలారు. మనకి కనిపిస్తుంది అనుకుంటా ఇక్కడ నుంచి నాకు తెలిసి. చూద్దాం కనిపిస్తుందో లేదా అనేది. ఇటు సైడ్ మనకి మీకు పైన బోర్డులో కనిపిస్తుంది కదా, ఇక్కడ లెఫ్ట్ వెళ్తే 1 కిలోమీటర్లో ఇది కోలార్ అయితే వస్తుంది అనమాట. మనం స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతాం, కోలార్ కూడా టచ్ కాకుండా ఫ్లైఓవర్లోనే. యూజువల్ గా బెంగళూరు కూడా కోలార్ నుంచి కొన్ని వెజిటేబుల్స్ అయితే సప్లై చేస్తారనమాట. వెజిటేబుల్స్ కానీ కొన్ని గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కానీ అవన్నీ సప్లై చేస్తారు. మోస్ట్లీ టమోటాలు కోలార్ టు హోసూర్ వెళ్తుంటాయి లేదా బెంగళూరు వస్తుంటాయి అనమాట వెజిటేబుల్ ట్రాన్స్పోర్ట్ అంతా. దీని చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఈ మార్కెట్ కి అయితే తెచ్చిస్తారు. ఇక్కడ నుంచి మొత్తం వేరే ఊర్లకి అయితే సప్లై అవుతుంది. గైస్ ప్రెసెంట్ అయితే మనం బెంగళూరుకి అయితే వచ్చేస్తాం. ఇది లాస్ట్ టోల్ ప్లాజా అని చెప్పొచ్చు, బెంగళూరు టోల్ ప్లాజా ఇది. సో బెంగళూరు అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఈ టోల్ ప్లాజా వస్తే బెంగళూరు వచ్చేస్తుంది అనమాట అని. సో మనమైతే బెంగళూరుకి అయితే వెళ్ళిపోతాం. నేనైతే మారుతల్లిలో అయితే స్టే చేస్తున్నాను అనమాట. సో నేను ఇంకా మారుతల్లికి అయితే స్ట్రైట్గా వెళ్ళిపోతాను. అయితే ఐటీఐ గేట్ కి దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. సో ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మోటో వ్లాగింగ్. ఇలాంటి వీడియోస్ నేను మరికొన్ని తీసుకొస్తాను మీ ముందరికి, మరికొన్ని మోటో వ్లాగ్స్ తీసుకొస్తాను. బెంగళూరు టు ఊటీ కూడా ప్లాన్ ఉంది, చూడాలి ఎప్పుడు వెళ్తాననేది తెలియదు అనమాట. వెళ్తే మాత్రం ఖచ్చితంగా మసనగుడి రూట్లో అయితే వెళ్తాను. ఆ ఫారెస్ట్ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. మీకైతే ఆ వ్యూ కూడా చూపిస్తాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు ఇచ్చే లైక్స్, మీరు ఇచ్చే సపోర్ట్ బట్టి నేనైతే నెక్స్ట్ స్టెప్ అయితే తీసుకుంటాను ఫర్దర్గా మోటో వ్లాగింగ్స్ చేయాలా లేదా అనేది. సో కైండ్లీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
అంటే గైస్ ఇంకైతే నేనైతే డైరెక్ట్గా అయితే మారుతల్లికి అయితే వెళ్ళిపోతాను. ఇంకైతే ఈ వీడియోని ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను.